హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం. తీవ్ర దుఃఖంలో సీఎం చంద్రబాబు. ఎక్కడ ఏం జరిగిందనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డ రోడ్డు వద్ద ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందిలో 7గురు ప్రాణాలు కోల్పోగా మరో 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక గాయపడిన వారిలో 4 చిన్నారులు కూడా ఉన్నారు. మృతులను చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఇక వీరంతా కూడా బాపట్ల జిల్లా కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలిలోనే 4 మృతి చెందగా 2 గుంటూరు జీజీహెచ్లో, ఒకరు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఇక చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో 7గురు మృతి చెందటం, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కూడా ఇచ్చారు.